సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న ప్రసిద్ధమైన కథ వానకోవెల. తమిళ మూలం ఎస్ రామకృష్ణన్, అనువాదం జిల్లేళ్ల బాలాజీ. మిత్రులారా, ఈ కథని పూర్తిగా వినండి. ఇది నిజంగా ఒక విభిన్నమైన కథ. మీ అందరికీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా కథ పూర్తిగా వినండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. వానకోవెల. విన్సెంట్ ఫాయర్ పాక్ అనే జర్మన్ చిత్రకారుడు ఒక చిరు గ్రంథాన్ని రచించాడు. ఇసుక నాట్యం అన్న ఆ పుస్తకంలో 7 వ్యాసాలున్నాయి. అయితే ఫాయర్ పాక్ గురించిన ఎలాంటి వివరాలు ఆ పుస్తకంలో లేవు. కానీ అతను 1912 నుంచి 1919 వరకు 7 ఏండ్లు భారతదేశమంతా తిరిగాడని, ఈస్ట్ ఇండియా కంపెనీ చిత్రకారులకు సహాయకుడిగా పనిచేశాడని ఆ పుస్తకంలోని వ్యాసాల మూలంగా తెలుస్తోంది. ఫాయర్ పాక్ తన చిరుప్రాయం నుంచే మత విశ్వాసం లేని వ్యక్తిగానే పెరిగానని ఒక వ్యాసంలో చెబుతాడు. ఫాయర్ పాక్ రాసిన మొదటి వ్యాసము 3 తలలు కలిగిన ఒక చెట్టుకు సంబంధించినది. ఒక పాత పుస్తకాల కొట్లో దొరికిన పుస్తకాన్ని యాదృచ్ఛికంగా తిరిగేస్తున్నప్పుడు ఆ వ్యాసాన్నే మొదట చదివాను. అదే ఆ పుస్తకాన్ని కొనేలా చేసింది. పుస్తకాన్ని కొనుక్కుని పక్కనున్న టీ షాప్ బెంచీ మీద కూర్చుని పేజీ తిప్పాను. గజార్వాడ్ అన్న కుగ్రామంలో 3 తలలున్న చెట్టు ఉన్నదని, ఆ చెట్టు దగ్గరకు వెళ్ళటానికి కూడా గ్రామ ప్రజలు భయపడేవారన్న వాక్యంతో ఆ వ్యాసం మొదలవుతుంది. జాన్ శామ్యూల్ అన్న చిత్రకారుడు ఆ చెట్టును చిత్రీకరించటానికి వెళ్ళినప్పుడు ఆయనకు సహాయకుడిగా ఫాయర్ పాక్ వెళ్ళినట్టున్నాడు. చిత్రాలు గీయటానికి ఉపయోగపడే పరికరాలను మోసుకుంటూ వెళ్ళటమే అతని పని. ఎక్కడ చెట్టు కనిపించినా ఫాయర్ పాక్కు ఆశ్చర్యంగా ఉండేది. చెట్టు ఒకే సమయంలో అన్ని దిక్కులను చూస్తూ ఉంటుంది. అది ఆశ్చర్యం కాదా అనిపించేది. జాన్ శామ్యూల్కు అలాంటి ఆలోచనలు వచ్చేవి కావు. ఆయన ఈస్ట్ ఇండియా కంపెనీ కోసం భారతదేశంలోని ఎన్నో ప్రాంతాలను, దేవాలయాలను, శిల్పాలను, కోట బురుజులను చిత్రాలుగా గీసివ్వటానికి నియమితుడయ్యాడు. శామ్యూల్ వయసు 70 ఏళ్లకు పైబడే ఉండొచ్చు. కానీ అతని శరీరం 30 ఏళ్ల వ్యక్తిలా బలిష్టంగా కనిపించేది. ఆయన రోజుకు 30 మైళ్ళ వరకు నడవగలడు. ఆయన ఎప్పుడూ నీరసంగా ఉండటమన్నది ఫాయర్ పాక్ చూడలేదు. శామ్యూల్ బలహీనత స్త్రీలు. ఆయనకు రోజు రాత్రిళ్ళు పడక తోడు ఉండాలి. అతనికెలాగో భారతీయ స్త్రీ దొరికేది. కానీ స్త్రీలను దగ్గరగా చూడగానే తన కనులు తనంతట తానుగా మూసుకుపోయేవని ఫాయర్ పాక్ రాసుకున్నాడు. శామ్యూల్ ఎంతో అందంగా చిత్రాలు గీసేవాడు. ఏ దృశ్యమైనప్పటికీ తాను దాన్ని చిత్రంగా మలిస్తే తర్వాత అది బ్రిటిష్ సామ్రాజ్యానికి సొంతమైపోతుందని శామ్యూల్ నమ్మాడు. ఒక రకంగా ఆయన భారతదేశంలోని చివరి ప్రాంతం వరకు బ్రిటిష్ వాళ్లకు సొంతం కావాలని, వాళ్ళు పూర్తిగా భారతదేశాన్ని పరిపాలించాలని కోరుకున్నాడు. ఫాయర్ పాక్కు భారతదేశం ఒక విచిత్రమైన ప్రదేశంగానే అనిపించేది. దేవుళ్ళు దేవుళ్ళు దేవుళ్ళు, ఇన్ని వేల మంది దేవుళ్ళు భారతదేశంలో ఎందుకున్నారోనని అతను అర్థం చేసుకోలేకపోయాడు. భారతీయులకు మతం అన్నది తొడుక్కునే చొక్కా కాదు, అది ఒంటి మీద తోలులా విడదీయలేని అంగము. 3 తలల చెట్టున్న గ్రామాన్ని చూడటానికి వాళ్ళు వేసవి కాలంలో ప్రయాణం మొదలుపెట్టారు. దుమ్ము రేగే దారులలో నిర్మానుష్యమైన గ్రామాలను దాటుకుంటూ వాళ్ళు ఎడ్లబండిలో ప్రయాణించసాగారు. ఎగుడు దిగుడు బాట మీద ఎడ్లబండి ఊగిపోతూ మెల్లగా వెళ్ళసాగింది. బాగా దాహంతో ఉన్న శామ్యూల్ అసహనము, కోపంతో
బండిని వేగంగా నడపమని తిట్టసాగాడు. కానీ అతను శామ్యూల్ను పట్టించుకున్నట్టు లేదు. నిదానంగానే నడపసాగాడు. ఫైర్ పాక్ ఆ వ్యక్తిని అభిమానంగా చూశాడు. అతనికి ఆంగ్లం వచ్చినట్టు లేదు. కానీ తెల్లవాళ్ల గురించి బాగానే అర్థం చేసుకున్నట్టున్నాడు. అందుకనే మౌనంగా ఉన్నాడు. 3 తలల చెట్టున్న గజార్పాడు గ్రామాధికారి వాళ్లను ఆహ్వానించటానికి గొడుగుతో సహా ఎదురు చూస్తున్నాడు. శామ్యూల్ అతన్ని లెక్క పెట్టలేదు. బండి నుంచి దిగగానే చెట్టు ఎక్కడుందని మాత్రం అడిగాడు. అతను ఎంతో వినయంగా శరీరాన్ని ముందుకు వంచి, బడేమియా తోట పక్కన ఉంది. అది ఒట్టి చెట్టు కాదు, మా గ్రామ దేవత అన్నాడు. మీ దేవుడు ఎందుకు చెట్టుగా ఉన్నాడు అని శామ్యూల్ వ్యంగ్యంగా అన్నా అతను బదులివ్వకుండా నవ్వి ఊరుకున్నాడు. ఫైర్ పాక్ ఆ వ్యక్తితో శామ్యూల్ కూర్చోవటానికి ఒక కుర్చీ కావాలని అడిగాడు. గ్రామాధికారి 2 మనుషులతో ఒక కుర్చీని తీసుకురమ్మని చెప్పాడు. శామ్యూల్, ఫైర్ పాక్ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళారు. బాగా బలిష్టంగా ఎత్తుగా పెరిగిన చెట్టు. అది 3 వేర్వేరు ఆకులతో కొమ్మలతో పెరిగి ఉంది. గ్రామాధికారి చెప్పాడు, 3 వేర్వేరు చెట్లు ఒకే కాండంలో పెరిగింది. అదే ఆశ్చర్యం. శామ్యూల్ ఆశ్చర్యంగా ఆ చెట్టునే దీక్షగా చూడసాగాడు. ఒక చెట్టులో 3 రకాలైన ఆకులు ఎలా ఏర్పడతాయి? అతను చెట్టుకు ప్రదక్షిణం చేసి రాగానే గ్రామాధికారి అన్నాడు, చెట్టును తాకకండి. శామ్యూల్ దాన్ని పట్టించుకోలేదు. చెట్టుకున్న కఠినమైన బెరడును తొలచి చూశాడు. చెట్టు వయసు ఖచ్చితంగా 100 సంవత్సరాల పైనే ఉండొచ్చు. వాసనేమీ రాలేదు. ఇలాంటి ఒక విచిత్రమైన చెట్టును అంతకు మునుపు తానెక్కడా చూడలేదు. చెట్టును ఎక్కడి నుంచి చిత్రీకరించాలో తెలియక చెట్టు చుట్టూరా తిరగసాగాడు. ఎదురుగా ఉన్న ఎత్తైన ప్రదేశంలో నిలబడే గీద్దాం అని నిర్ణయించుకున్నాడు. అంతలో ఒక చెక్క కుర్చీని తీసుకొచ్చారు. ఆ చెక్క కుర్చీని ఒక యువతి మోసుకొచ్చింది. ఆమె కుర్చీని ఆయన ముందు వేసి కొంగుతో కుర్చీని తుడిచి ఆయన చూసి నమస్కరించింది. శామ్యూల్ ఆమె ఎదకేసి సూటిగా చూశాడు. అతను కళ్ళార్పకుండా తననే చూస్తున్నా ఆమె సిగ్గుపడలేదు. శామ్యూల్ కుర్చీలో కూర్చుని చెట్టును పరీక్షగా చూడసాగాడు. ఈలోపు ఫైర్ పాక్ బండ్లో నుండి చిత్రాలు గీయటానికి ఉపయోగపడే స్టాండు, రంగులు, కుంచెల్ని పట్టుకొచ్చాడు. గ్రామాధికారి సందేహిస్తూనే అతన్ని అడిగాడు, సాబ్, ఎందుకు ఈ చెట్టును బొమ్మ గీయాలనుకుంటున్నారు? శామ్యూల్ అతనికి బదులివ్వలేదు. చెట్టునే పరీక్షగా చూస్తుండిపోయాడు. ఫైర్ పాక్ ఆ గ్రామాధికారి ముఖాన్నే చూడసాగాడు. ఆ వ్యక్తి ఏదో విషయాన్ని దాస్తున్నట్టుగా అనిపించింది. శామ్యూల్ పెన్సిల్తో నోటు పుస్తకములో గీతలు గీయటం మొదలు పెట్టాడు. మొదట ఒక చిన్న నోటు పుస్తకములో గీసిన తర్వాతే ఆయన దాన్ని క్యాన్వాస్ మీద చిత్రీకరిస్తాడు. ఇక తన తర్వాత పని ఆయనకు ఆహారం, మంచినీళ్లు, చెమట పడుతున్నప్పుడు తడవటం లాంటి పనులు మాత్రమేనని ఫైర్ పాక్ గ్రహించాడు. ఇందాకటి ఆ యువతి ఫైర్ పాక్ దగ్గరకొచ్చింది. చాలా కాలం నుంచి పరిచయం ఉన్నట్టుగా అతన్ని చూసి నవ్వింది. తర్వాత అతనికి తెలియని భాషలో ఏదో అడిగింది. ఫైర్ పాక్ తలాడించాడు. ఆమె నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. గ్రామాధికారి అతనితో అరాకొర ఆంగ్లంలో చెప్పాడు, ఇప్పటి వరకు ఈ చెట్టును ఎవ్వరూ బొమ్మ గీయలేదు. జాగ్రత్తగా ఉండండి. మీకు ఏమైనా జరగొచ్చు. ఏం జరుగుతుంది? ఎందుకు ఈ హెచ్చరిక? అర్థం కాలేదతనికి. ఆ రోజు పగలంతా శామ్యూల్ ఆ చెట్టును చిత్రీకరిస్తూ ఉండిపోయాడు. సాయంకాలమై వెలుతురు తగ్గిపోతూ ఉండటంతో రేపు కొనసాగిద్దాంలే అనుకుని పనిని సగంలో ఆపేశాడు. ఈలోపు గ్రామాధికారి వాళ్ళు ఉండటానికి ఒక ఇంటిని ఏర్పాటు చేసి పెట్టాడు. అదొక పూరి గుడిసె. ఆ గుడిసెలోని వాళ్లను ఆ రాత్రికి ఇంకో గుడిసెలో పడుకోమని చెప్పాడు. ఫైర్ పాక్ అనుకున్నట్టే
ఉదయం కుర్చీని తీసుకొచ్చిన యువతి ఆ రాత్రి వాళ్ళున్న గుడిసెకొచ్చింది. శామ్యూల్ కుక్కను తరుముతున్నట్టుగా పాయర్ పాక్ను బయటికి తరిమేశాడు. గ్రామాధికారి ఇంటి బయట నులక మంచాన్ని వేసుకుని పాయర్ పాక్ నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం శామ్యూల్ గ్రామం పడమరన కనిపిస్తున్న ఒక కూలిన కోటను చూడటానికి ఒంటరిగా వెళ్ళాడు. పాయర్ పాక్ నిద్ర లేవగానే గ్రామాధికారి అతన్ని కూడా ఆ కోట యజమాని పిలుస్తున్నట్టు చెప్పాడు. ఫైర్ పాక్ కోటకేసి బయలుదేరాడు. 2 మైళ్ళ దూరంలో ఉండది. అది ఏ రాజు కోటో తెలియలేదు. కాని అది కూలిపోయి నేలమట్టమై కనిపించింది. ఆ కోటలోని మొండి గోడల మధ్య అతను శామ్యూల్ కోసం వెతికాడు. ఆయన కనిపించలేదు. ఒకవేళ ఇక దేన్నైనా వెతుక్కుంటూ వెళ్ళాడేమోనని కూలటానికి సిద్ధంగా ఉన్న ఒక మొండి గోడ మీదకెక్కి తొంగి చూశాడు. అక్కడంతా విశాలంగా కనిపించింది. ఉదయపు సూర్యుడు మండిపోతున్నాడు. ఫైర్ పాక్ మళ్ళీ గ్రామానికి తిరిగొచ్చాడు. శామ్యూల్ కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళుంటాడు? ఆ రోజంతా గ్రామ ప్రజలు కూడా శామ్యూల్ కోసం ఎక్కడెక్కడో వెతికారు. అయినా ఆయన కనిపించలేదు. ఉన్నట్టుండి ఒక వ్యక్తి ఎలా మాయమైపోగలడు? ఆయనకేం జరిగుంటుంది? ఒకవేళ ఏదైనా విషపురుగు కరిచి చనిపోయుంటాడేమోనని అనుమానం వెలిబుచ్చి గ్రామాధికారి అంతటా వెతికించాడు. అయినా ఆయన్ను కనిపెట్టలేకపోయారు. మరుసటి రోజంతా ఫైర్ పాక్ తీవ్రంగా వెతికినా ఆయన ఆచూకీ తెలుసుకోలేకపోయాడు. శామ్యూల్ చేస్తున్న చిత్రం సగంలో ఆగిపోయింది. ఉన్నట్టుండి ఆ చెట్టు అతన్ని చూసి నవ్వుతున్నట్టుగా అనిపించింది. అది భ్రమ లేక నిజంగానే నవ్విందా? చెట్టు ఎలా నవ్వుతుంది? ఫైర్ పాక్ అయోమయంగా ఆ గ్రామాధికారిని అడిగాడు. మీరు దేన్నో దాస్తున్నారు. శామ్యూల్కేం జరిగింది? 3 తలలున్న చెట్టు పవిత్రమైనది. దాన్ని గీయటానికి ప్రయత్నిస్తే ఇలాగే కనిపించకుండా పోతారు. ఆ విషయాన్ని నేను చూచాయగా హెచ్చరిక కూడా చేశాను. కానీ దొర దాన్ని పట్టించుకోలేదు. మూర్ఖమైన భావన. ఎక్కడైనా చెట్టు శిక్షిస్తుందా ఏం అని కోపంగా ప్రశ్నించాడు ఫైర్ పాక్. మిమ్మల్ని ఎవరైనా దిగంబరంగా చిత్రీకరిస్తే మీరు అంగీకరిస్తారా అని సూటిగా ప్రశ్నించాడు గ్రామాధికారి. అప్పుడతని గొంతు మారినట్టుంది. అతను కోపాన్ని ప్రదర్శిస్తున్న వాడిలా మాట్లాడాడు. మనిషి చెట్టు ఒకటి కాదు అన్నాడు ఫైర్ పాక్. అది మీకు, మాకలాంటి భేదం లేదు. చెట్లకు మేము పెళ్ళిళ్ళు కూడా చేయిస్తాం అన్నాడు గ్రామాధికారి. చెట్లకు పెళ్ళా? అయోమయంగా అన్నాడు ఫైర్ పాక్. అవన్నీ మీరు అర్థం చేసుకోలేరు. బండి తయారుగా ఉంది. మీరిక బయలుదేరవచ్చు అన్నాడు గ్రామాధికారి. ఎక్కడికెళ్ళాలి? శామ్యూల్ కనిపించటం లేదని కంపెనీ అధికారులకు సమాచారం అందించాలి. దానితో పాటు ఇక్కడ జరిగిన విషయాలను వివరిస్తూ రాతపూర్వకంగా పత్రం సమర్పించాలి. ఫైర్ పాక్ ఆ గ్రామం నుండి సెలవు తీసుకునే ముందు ఆ చెట్టును మరొకసారి యగాదిగా చూశాడు. ఏనుగు చెవులు కదులుతున్నట్టుగా మితమైన వేగంతో కొమ్మలు కదలాడుతున్నాయి. ఇండియా దేవుడు నివసించే స్థలం. దీన్ని అర్థం చేసుకోవటం అంత సులభం కాదు అని గొణుక్కున్నాడు. ఈ సంఘటన జరిగిన 7వ రోజు కంపెనీకి అధికారిక చిత్రకారుడిగా ఫైర్ పాక్ నియమింపబడ్డాడు. శామ్యూల్ కడుపు నొప్పితో గజార్వాడ్లో చనిపోయినట్టుగా కంపెనీ రికార్డులో నమోదు చేశారు. అప్పటి నుంచి ఫైర్ పాక్ విచిత్రాలను వెతికి చూడటం తన జీవిత ధ్యేయంగా మార్చుకున్నాడని మొదటి వ్యాసం వివరించింది. ఆ వ్యాసాన్ని చదవటం ముగించగానే అదొక కథ, జరిగిన సంఘటన అన్న అయోమయం కలిగింది. ఆ వెంటనే శామ్యూల్తో కలిసిన యువతే ఆయన్ను చంపి ఉంటుందేమోనన్న అనుమానము కలిగింది. తెల్లవాడిని చంపేసి భూమిలో పూడ్చిపెట్టి గ్రామస్తులు నాటకమాడుతున్నారని అనిపించింది. అంతేకాక ఫైర్ పాక్ ఎలా ఉంటాడు, అతని ముఖం ఎలా ఉంటుందో చూడాలన్న కోరిక ఏర్పడింది. నేనుగా
ఫైర్ పాక్కు ఒక రూపాన్ని ఇవ్వటానికి ప్రయత్నించాను. ఫైర్ పాక్ భారతదేశాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాడు. భారతదేశంలోని దేవతలు బాగా ఆకలి కలిగిన వాళ్ళు. వాళ్లకు ఎప్పుడూ పద్ధతిగా ఆహారాన్ని అందివ్వాలి, స్నానం చేయించాలి. భారతదేశ దేవతలు అలంకార ప్రియులు. రకరకాలైన పువ్వులతో అలంకరించుకునేవాళ్ళు. ఉప్పు లేని ఆహారాన్ని తినగలిగిన వాళ్ళు. దేవుడు కూడా జంటగానే నిద్రపోతాడు. భారతీయులను అర్థం చేసుకోవటానికి వాళ్ళ దేవతలను అర్థం చేసుకోవటమే సరైన పద్ధతి అని భావించాను. ఫైర్ పాక్ రాసిన తర్వాత 2 వ్యాసాలు కాలదేవతను కామదేవతను వెతుక్కుంటూ వెళ్ళినట్లుగా ఉంది. ఆ వ్యాసంలో ఒక వాక్యం ఇలా స్పష్టంగా కనిపించింది: ఇండియా అంతరంగం ఆవేదనతో కూడినది. అందుకోసమే ఇంతమంది దేవతలు వాళ్లకు అవసరమయ్యారు. పుస్తకములో 6వ వ్యాసమే వానకోవెలకు సంబంధించింది. అదే ఈ పుస్తకానికి ఎంతో ప్రత్యేకమైన వ్యాసం. ఆ వ్యాసాన్ని అతను పైత్యం ప్రకోపించిన పరిస్థితిలో రాశాడన్నది అతని మాటల్ని ప్రయోగించిన విధానాన్ని బట్టి తెలుస్తుంది. ఫైర్ పాక్ రాసిన ఆ వ్యాసం నన్ను కుదిపేసింది. థార్ ఎడారి మధ్యలో ముగింపు లేని ఇసుక మైదానంలో ఏడాదంతా వాన పడుతూ ఉండే పురాతనమైన కోవెల ఒకటుంది. ఆ కోవెల మీద ఎప్పుడూ వాన పడుతూనే ఉంటుంది అంటూ ఆ వ్యాసం ప్రారంభమవుతుంది. చదివిన వెంటనే ఆ దృశ్యం మనసులో కదలాడసాగింది. ఎంత అద్భుతమైన దృశ్యం అది! ఆ వాన కోవెలను వెతుక్కుంటూ వెళ్ళటం మరణాన్ని వెతుక్కుంటూ వెళ్ళటం లాంటిది. ఎడారి వాసులలో కొందరికి మాత్రమే ఆ దారి తెలుసు. వాళ్ళు బయట వాళ్ళెవ్వరినీ అక్కడికి వెంటబెట్టుకెళ్లరు. ఫైర్ పాక్ ఆ విషయాన్ని వినగానే అదొక పాత కథ అని మొదట భావించాడు. కానీ ఎడారి గ్రామమైన ఇడ్లీపురంలో కలిసిన మేకలు కాసే ముసలి వ్యక్తి ఇలా అన్నాడు: ఎవరు చెప్పారు కథ అని? వానకోవెల నిజంగానే ఉంది. ఈ ఎడారే దేవుడుండే ప్రదేశము. ఆ కోవెల దేవుని ఇల్లు. అక్కడికి నన్ను తీసుకువెళ్ళగలవా అని ఫైర్ పాక్ అడిగాడు. అందుకు ఆ ముసలి వ్యక్తి, నాకు దారి తెలియదు, కానీ రాత్రిపూట ఎడారిలో ఉన్న రోజులలో ఆ వానపడే శబ్దాన్ని నేను విన్నాను. ఎడారిలో ఒంటెలు కాసే వాళ్లకు ఆ కోవెల గురించి బాగా తెలుసు అన్నాడు. వాళ్లను ఎక్కడ కలుసుకోవచ్చు అని అడిగాడు ఫైర్ పాక్. సార్బత్తి దగ్గరకు వెళితే వాళ్లను కలుసుకోవచ్చు అన్నాడు ముసలివాడు. ఫైర్ పాక్ నమ్మశక్యం కాని విచిత్రమైన వానకోవెలను చూడటానికి సార్బత్తి అన్న ఎడారి గ్రామం కేసి ప్రయాణం మొదలు పెట్టాడు. అతను సార్బత్తికి చేరుకునేసరికి గ్రామమంతా నిర్మానుష్యంగా కనిపించింది. పగటిపూట మనుషుల్ని చూడలేమన్నది ఎడారిలో సాధారణ విషయం. రాత్రిపూటే గ్రామ ప్రజలు గుమిగూడుతారు. ఫైర్ పాక్ ఆ 3 ఏళ్లలో అరాకొరగా హిందీ మాట్లాడటం నేర్చుకున్నాడు. ఆ హిందీలో అతను మాట్లాడిన మాటలు వాళ్ళకేమీ అర్థం కాలేదు. గ్రామ ప్రజల్లో ఒకళ్ళిద్దరికి మాత్రమే హిందీ తెలుసు. ఒక వ్యక్తి అతన్ని ఇలా అడిగాడు: నువ్వు దేవుణ్ణి నమ్ముతావా? ఫైర్ పాక్కు ఏం బదులివ్వాలో తెలియలేదు. దేవుని మీద నమ్మకం లేనివాడిలాగానే పెరిగాడు. భారతదేశంలో ప్రయాణించిన తర్వాత దేవుడి గురించిన ఊగిసలాట మనసులో మొదలైంది. అయినప్పటికీ దేవునిపై పూర్తిగా నమ్మకం కలగటం లేదు. ఆ విషయం బయటకు కనిపించనీయకుండా నమ్ముతున్నట్టుగా తలాడించాడు. దేవుడు ఉన్నాడనటానికి ఆధారమే ఆ వాన కోవెల. దేవుడు తప్ప ఇంకెవరి వల్ల ఎడారి మధ్యలో ఏడాదంతా వానను కురిపించటానికి వీలవుతుంది అని అడిగాడు. మీరు ఆ కోవెలను చూశారా అని ఫైర్ పాక్ అడిగాడు. కోవెలను చూడలేదు, కానీ వాన శబ్దాన్ని విన్నాం. స్పష్టమైన వాన శబ్దం, తేమ గాలులు. ఆ కోవెల ఎక్కడున్నది? నన్ను అక్కడికి తీసుకెళ్లగలరా అని అడిగాడు ఫైర్ పాక్.
ఎడారిలో ఒక ప్రాంతాన్ని ఎలా గుర్తు చెప్పటం? నీకు అదృష్టం ఉంటే నువ్వు ఆ కోవెలను చూడగలవు. దారి తప్పావంటే ఎడారిలోనే చనిపోతావు అన్నాడొకడు. నేను ఆ వాన కోవెలను చూడాలి అని స్పష్టమైన గొంతుతో అన్నాడు ఫాయర్ పాకు. రేపు వీళ్లతో పాటు ఎడారిలోకి వెళ్ళు. వాళ్ళు నిన్నొక ప్రదేశంలో వదిలేస్తారు. నువ్వు ఒంటరిగానే ప్రయాణించాలి. దేవుడు నిన్ను ఆహ్వానించేటట్టయితే ఆ గుడిని దర్శించగలవు అన్నాడు మరొకరు. ఫాయర్ పాక్ అందుకు అంగీకరించాడు. ఎడారి గ్రామంలో ఆ రాత్రి బస చేశాడు. ఆకాశమంతా నక్షత్రాలు, అన్ని వేల నక్షత్రాలు గుమిగూడటం అతను ఎన్నడూ చూడలేదు. ఎడారిలోని ఇసుక రేణువుల కన్నా నక్షత్రాలే ఎక్కువగా ఉన్నాయేమోనని అనిపించింది. చలికి వణుకుతూనే నిద్రపోయాడు. చిత్ర విచిత్రమైన కలలు. 3 తలలున్న చెట్టు అతన్ని చూసి నవ్వింది. చీకటి పూర్తిగా తొలగక మునిపే వాళ్ళు ఎడారిలోకి బయలుదేరారు. మంచు తెరలు ఇసుక మేటలను కనిపించనీయకుండా కమ్మేసింది. చేతులు 2 ఛాతీకి అడ్డుగా పెట్టుకుని అతను ముందుకు నడిచాడు. నడి సముద్రంలోకి చేపలు పట్టడానికి వెళ్తే బెస్తవాళ్లల్లా వాళ్ళు ఎడారిలో నడవసాగారు. ఎడారి మధ్యలో సూర్యోదయాన్ని చూశారు. అతని జీవితంలో చూసిన ఎంతో అద్భుతమైన సూర్యోదయం అది. సూర్యోదయం ఎంత అందమైందా! మొదటిసారి ఆది మానవుడు సూర్యుడిని చూసినట్టుగా ఆశ్చర్యంతోనూ నిర్భీతితోనూ అతను దాన్నే చూడసాగాడు. ఉన్నట్టుండి దానికి నమస్కరించాలనిపించింది. మనసులోనే సూర్యునికి నమస్కరించాడు. కోటి కిరణాలను భూమికేసి విసురుతున్నట్టుగా సూర్యుడు జ్వలించసాగాడు. ఎండే నిజమైన వాన, దాన్నే వాన కోవెల అంటున్నారా? వాన అనగానే మన మనసెందుకు ఎప్పుడు చల్లదనాన్ని మాత్రమే గుర్తు చేసుకుంటుంది? ఆకాశం నుంచి కురిసే ఎండ ఒక విధమైన వానేగా. ఇలా ఆలోచించే కొద్దీ తానొక భారతీయుడులా ఆలోచిస్తున్నట్టుగా అతనికి అనిపించసాగింది. చూస్తుండగానే ఎండ ఉగ్ర రూపం దాల్చసాగింది. సూర్యుని ఎర్రని నాలుక భూమి మీద ఉన్న వాళ్లను కబళించటానికి ప్రయత్నిస్తున్నట్టుగా అనిపించింది. ఫాయర్ పాక్ ను వెంట పెట్టుకెళ్లిన వాళ్ళు ఒకచోట అతన్ని ఒంటరిగా వదిలిపెట్టేశారు. 3 రోజులకు సరిపడా ఆహారం అతని దగ్గరుంది. తనను వదిలి వాళ్ళు కనుమరుగయ్యేంత వరకు ఫాయర్ పాక్ వాళ్లనే చూస్తూ ఉండిపోయాడు. ఇప్పుడు ఎడారిలో అతను ఒంటరి, ఇంకెవరూ లేరు. ఉన్నట్టుండి అతనిలో ఒక ప్రశ్న ఉదయించింది. దేవుడు ఉన్నాడా లేడా? అతను తనకు తెలియకుండానే శబ్దం చేశాడు. దేవుడు ఉన్నాడు. ఎందుకలా అన్నాడో గ్రహించి సిగ్గుపడ్డాడు. ఒంటరిగా ఉన్న మనిషికి దేవుడు ఉన్నాడు. గుంపుగా బ్రతికే వాళ్లకు దేవుడు దూరంగా ఉన్నాడని మనసులో అనిపించింది. ఎందుకు ఇప్పుడు దేవుడి గురించి ఆలోచిస్తున్నాం? మనం వెతుక్కుంటూ వచ్చింది ఎడారిలోని వానకోవెలను దర్శించటానికి కదా అని తనను తాను సమాధానపరుచుకుంటూ అతను నడవటం మొదలు పెట్టాడు. మనిషి సంఘర్షణకు లోనైనప్పుడు అతని అంతర్భావన అతన్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. దాన్ని నమ్మని వాడు మాత్రమే అందులో చిక్కుకుపోతాడు. ఇసుక దిబ్బల మీద ఒక తొండ వెళుతున్నట్టుగా అతను ఒంటరిగా నడుస్తున్నాడు. దారి ఎటో అడగటానికి ఇంకో మనిషి లేని సమయంలో మాత్రమే మనుషులు ప్రకృతిని దారి అడుగుతారు. ఫాయర్ పాక్ కూడా అలా దారిలో ఉన్న ఒక ఒంటరి చెట్టును, వానకోవెలను దర్శించాలంటే ఎటువైపు వెళ్ళాలి అని అడిగాడు. ఒంటరి చెట్టు కొమ్మను కదిలించింది. ఆ కదిలిన కొమ్మ ఉన్న దిక్కుకేసి నడిచాడు. నిప్పులో పడ్డ పురుగుల ఎండ అతన్ని మార్చేస్తుంది. ఎంతసేపు అలా నడిచాడో తెలియనంతగా సూర్యుడు అస్తమించేంత వరకు నడిచాడు. వాన శబ్దము, చల్లని తేమో ఏదీ దర్శించలేకపోయాడు. ఒంటరి మనిషిగా ఎడారి మధ్యలో ఆ రాత్రిని గడిపాడు. మనిషి జీవితంలోని గొప్ప అద్భుతం అదేనని గ్రహించాడు.
వేలాది నక్షత్రాలు ఆకాశాన్ని వదిలి ఇసుక మీదకి దూకినట్టుగా అవి అతని తలకు చాలా దగ్గరగా వచ్చి వెళ్ళాయి. ఆ రాత్రి అతను గాఢంగా నిద్రపోలేకపోయాడు. తెల్లవారుతుండగా అతనికి తెలియకుండానే ఆదమరచి నిద్రపోయాడు. కళ్ళు తెరిచి చూసేసరికి ఎడారి అంటుకొని మండిపోతున్నది. జంతువుల కాలి గుర్తుల్లా ఉన్న వాటిని అనుసరించి నడవటం మొదలుపెట్టాడు. అతను నడవలేకపోతున్నాడు. అతని పాదాలు నడవటానికి నిరాకరిస్తున్నాయి. కళ్ళు కూడా తెరవటానికి నిరాకరిస్తున్నాయి. అతను తన శరీరంతో మాట్లాడాడు. శరీరాన్ని పనిచేయమన్నట్టుగా ఆజ్ఞాపించాడు. శరీరం అతని మాటల్ని పెడచెవిన పెట్టింది. తన పాదాలను అర్థించాడు. పాదాలు అతని వేడుకోలును పట్టించుకోలేదు. తీవ్రంగా వీస్తున్న గాలి అతన్ని అపాత మస్తకము ఇసుకతో కప్పేసింది. ఇప్పుడు తానొక ఇసుక మనిషినని గ్రహించాడు. ఇసుక దయలేనిది, ఎడారి కరుణ లేనిదని గొణిగాడు. గాలి వేగం ఎక్కువైతున్నప్పుడల్లా అతను గొడవ పడే వాడిలా అరిచాడు. తర్వాత అతని శబ్దం అణగారిపోయింది. ఇక తన జీవితం తన చేతిలో లేదని గ్రహించిన వాడిలా అతను నేల కూలాడు. ఆ రోజు అతని కలలో శామ్యూల్ కోసం కుర్చీని తీసుకొచ్చిన యువతి కనిపించింది. అతనికి చేతిని అందించి పైకి లేపి ఒంటిని శుభ్రం చేసింది. శామ్యూల్ను ఏం చేశావని అడిగాడు పాయర్పాకు. మింగేశాను అని ఆమె తన కడుపును చూపించింది. ఆ కలలోంచి అతను చప్పున మేల్కొన్నాడు. ఇంకా తెల్లవారలేదు. మంచుతో నిండిన ఎడారి. లేచి నడవలేక నడిచాడు. తన జీవితపు చివరి రోజున ఉన్నానని గ్రహించాడు. ఇక కళ్ళను నమ్ముకుని ప్రయోజనం లేదన్నట్టుగా అతను కళ్ళను గట్టిగా మూసుకున్నాడు. కళ్ళు లేని కబోదిలా అతను ఎడారిలో నడవటం మొదలు పెట్టాడు. అలా అతను 2 రోజులు నడిచాడు. 3వ రోజు ముగుస్తుందనగా అతను ఉన్నట్టుండి ఒక శబ్దాన్ని విన్నాడు. అది వాన కురిసే శబ్దం. అవును, వానే. ఎక్కడ కురుస్తుంది? ఎక్కడున్నది వాన కోవెల? అతను పిచ్చి పట్టిన వాడిలా పరుగెత్తాడు. శబ్దం వినిపిస్తున్న దిశను బట్టి వానను దర్శించలేకపోయాడు. పాయర్పాక్ ఏడ్చాడు. బోరుమని ఏడ్చాడు. వాన శబ్దం ఒట్టి భ్రమేనా? ఆలోచనలు తడబడుతున్నాయా? తాను విన్నది నిజమైన వాన శబ్దం కాదా? కళ్ళ నుండి కారే కన్నీటిని ఇసుకను జవురుకుని తుడిచాడు. ఇక ఈ ఇసుకే తనకు తోడు. ఇక ఈ ఎడారే తనను ముందుకు నడిపించాలి. అతను వంగి మోకాళ్ల మీద కూర్చుని ఎడారికి నమస్కరించాడు. తర్వాత జంతువు నడుస్తున్నట్టుగా చేతుల్ని నేలకు ఆనించి నడవటం మొదలు పెట్టాడు. ఉన్నట్టుండి అతని మీద ఒక బొట్టు వానచుక్క పడింది. అతను దాన్ని తన వేలితో తాకి చూశాడు. ఆ తేమ అతని మనసును వెక్కిళ్ళు పెట్టేలా చేసింది. లేచి నిలబడి చూశాడు. అర్ధ చంద్రాకారంలో ఉన్న ఒక పురాతన కోవెల మీద వాన కురుస్తుంది. తుఫాను రోజున కురుస్తున్నట్టుగా ఉగ్ర రూపంతో వాన ఆ కోవెలను తడుపుతూ కురుస్తుంది. కుమ్మరిస్తున్న వాన. ఆ కోవెలను తప్ప ఇంకెక్కడా వాన లేదు. ఎడారి వాసిలా ఆ కోవెలకు చేతులెత్తి నమస్కరించాడు. దగ్గరగా వెళ్ళి ఆ వాన కోవెల లోపలికి వెళ్లకుండా బయటకెళ్లే దారిని చూసి తర్వాత పాయర్పాక్ నడవటం మొదలు పెట్టాడు. అతని ముందు ఎడారి బాగా విస్తరించి కనిపించింది. ఆ తర్వాత పాయర్పాక్ ఏమయ్యాడని ఆ వ్యాసం వివరించలేదు. ఈ పుస్తకాన్ని ఎక్కడి నుంచి రాశాడు, ఎప్పుడు భారతదేశాన్ని వదిలి వెళ్ళాడు, అవేమీ తెలియలేదు. ఒకవేళ భారతదేశానికి రాని ఒక వ్యక్తి రాసిన ఊహలాంటిదేనా ఇది అన్నది నాకు అర్థం కాలేదు. పాయర్పాక్ను ఒక పరాయి వ్యక్తిలా భావించలేకపోతున్నాను. అతడొక భారతీయుడులా మారిపోయాడనే అనిపించింది. వాన కోవెల. తమిళ మూలం ఎస్ రామకృష్ణన్.
అనువాదం జిల్లేళ్ల బాలాజీ. కథ విన్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు రచయిత గురించి పరిచయం. జిల్లేళ్ల బాలాజీ 1961లో జన్మించారు. 1983 నుండి రచనలు చేస్తున్నారు. ఇప్పటికీ 150కి పైగా కథలు, 120కి పైగా కవితలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. కథల పోటీల్లో 19 కథలకు బహుమతులు లభించాయి. 7 పుస్తకాలను వెలువరించారు. వీరు సాహిత్య కృషికి గాను గురజాడ కథా పురస్కారము, కుప్పం రెడ్డమ్మ సాహితీ పురస్కారము, తెలుగు భాషా వికాస పురస్కారము, గురుదేవో భవ పురస్కారము, ఉగాది విశిష్ట పురస్కారము, శ్రీమతి కామాక్షిబాయి శ్రీ నారాయణరావు సాహితీ పురస్కారము మొదలైనవి లభించాయి. తమిళం నుండి తెలుగులోకి అనువాదాలు కూడా చేస్తున్నారు. ఇప్పటిదాకా వీరు 130కి పైగా కథలు, 10 నవలలు, 2 నవలికలు, 1 కవితా సంపుటి, 1 వ్యాస సంపుటి, వచన రామాయణము అనువదించారు. వీరి అనువాదాలు ప్రముఖంగా ప్రసిద్ధి చెందాయి. ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారము 2010లో అందుకున్నారు. ఇదండి రచయిత గురించి చిరు పరిచయం. విన్నారు కదా. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. వింటూనే ఉండండి. ఇప్పటి వరకు విన్నందుకు కూడా హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.